దసరా వచ్చేస్తుంది కదా! మా ఇంట్లో ఈ ఆచారం ఉందనమాట. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కానీ, దసరా టైంలో కానీ అమ్మవారిని పూజించుకోవటము. ఈ సంవత్సరం కూడా అలా చేసేసుకుందామని ప్లాన్ చేసి, ఈ సండే చేసేసామన్నమాట. చూడండి, మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం ఉంటుంది. నేనైతే చాలామంది ఇళ్లల్లో కూడా చూశాను. కొంతమంది ఏంటంటే గుళ్ళకాడ వెళ్ళి చేస్తూ ఉంటారు. మేము మాత్రం ఎప్పుడు మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇంట్లోనే పెట్టి చేస్తూ ఉంటామన్నమాట. మంచిగా పసుపు కుంకుమలతో పూజించి బాగా సాంబ్రాన్ని పొగేసి పెరుగన్నం చేస్తారనమాట. దాంతోపాటు అరిసెలు కూడా చేసి పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చికెన్ కర్రీ అను వడలు కూడా చేసి పెడుతూ ఉంటారు. మేము దీంతో పాటు కోడిని కూడా కోసాము. ఆ వీడియో మరి అంత హింస చూపించడం ఎందుకని నేనే పెట్టట్లేదనమాట. ఇలాగ దేవతలను కొలుచుకోవడంలో అంతరార్థం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇది మాన్సూన్ సీజన్ కదా, ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలని, ఏ అంటువ్యాధులు రాకుండా ఉండాలని అందరూ ఇలాగ మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఇంకా అదనమాట. ఫుడ్ విషయానికి వచ్చేస్తే బూరెలు అరిసెలు చేసేసాను చెప్పేశాను కదా. దీంతోపాటు బెల్లం పూరీలు, పరమాన్నము, మంచి కొబ్బరికాయ కొట్టేసి పక్కనే పెరుగుబో పెట్టేసాం. ఆ తర్వాత కోడిని తెచ్చి కట్ చేసిన తర్వాత చికెన్ కూర వండి అది కూడా పెట్టేసాం అనమాట. చింటూని చూడండి, ప్రసాదం పెట్టేసిన వెంబటనే వెళ్ళి తినేస్తుంది. ఏం చెప్తాం ఇంకా. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.